ఈ మధ్య చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది నాకు ఈ ప్రశ్న అడుగుతుంటే. ఎందుకంటే, నా చిన్నతనం నుంచి కూడా ఎప్పుడూ ఎక్కడా విననటువంటి మాట ఇది. ఏవండీ ఈ మధ్యన ఎవరో చెప్పారండి, స్నానం చేసే ఇల్లు తుడవాలట కదా! ఇల్లు చిమ్మటం, తుడవటం అంటే కొంతమంది ప్రాంతాలను బట్టి తుడవటం అంటారు, తడిబట్ట పెట్టడం అంటూ ఉంటారు. సరే ఇల్లు శుభ్రం చేయటం అనేటటువంటిది మనం స్నానం చేసిన తర్వాత చేయాలట కదా అని అడుగుతున్నారు. అసలు ఎప్పుడూ కూడాను ఎక్కడా విననటువంటి మాట. మనము ఏదైతే మన చుట్టూ పరిసరాలు ఉన్నదో మన ఇంట్లో కానీ ఇంటి బయట కానీ మొత్తము పరిసరాలను శుభ్రం చేసుకొని ఆ తర్వాత మనం కూడా చక్కగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఈ చీపురులు చాటలు ఇవన్నీ పట్టుకుంటామండి? ఒక్కసారి లాజికల్గానే ఆలోచించండి, మామూలుగా ఆలోచించండి. అసలు అది ఎవరు చెప్పారో ఏమిటో తెలీదు. చాలామంది అయితే ఈ మధ్య నన్ను అడుగుతున్నారు, ఏమండి ఎవరో చెప్పారండి మనం స్నానం చేసిన తర్వాత ఈ పని చేయాలట, ఎందుకంటే లక్ష్మీదేవికి ఆహ్వానిస్తున్నామట అని. ఇప్పుడు ఒక్క చిన్న మాట అండి, మనం ఎప్పుడైతే ఇల్లు చిమ్ముతామో తుడుస్తామో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మన ఒంటికి కొంత వ్యాయామం ఏమి కొంత చెమట అనేటటువంటిది బయటకు వస్తుంది కదా. ఇప్పుడు స్నానం చేసి వస్తాము, మరలా మనం స్నానం చేసి శుభ్రంగా మనం శుచిగా ఉండే మనం వంట చేస్తాం. ఎందుకని, ఈ మలినాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి, అందుకు మనం కూడా శుభ్రపడాలి అని చెప్పి ఇటు శాస్త్రం ఏదైతే ఉందో అది, ఇటు విజ్ఞాన శాస్త్రం సైన్స్ చెప్పేది కూడా అదే కదా. కానీ ఇవాళ ఎందుకని అడిగారో ఏమిటో తెలీదు, మొత్తానికి ఇల్లు తుడిచి స్నానం చేయాలా, స్నానం చేసి ఇల్లు తుడవాలా అంటే చక్కగా ఇల్లు తుడిచి బయట వాకిట్లో ముగ్గులు పెట్టుకొని ఇంట్లో కూడా శుభ్రంగా తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని ఆ దేవుడికి సంబంధించినటువంటి అవైతే పాత్రలు ఉంటాయి అవన్నీ కూడా అక్కడ కడుక్కొని అప్పుడు మనం స్నానం చేసి వచ్చి చక్కగా వంట చేసుకోవచ్చండి. అంతేగాని స్నానం చేసిన తర్వాత చేస్తే మనకి మళ్ళా తిరిగి మలినాలు ఏర్పడతాయి కదా. కాబట్టి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొనే మనం స్నానం చేయాలి నిరాక్షేపణగా.